రోజులు మారితే ఇయర్స్ మారుతాయి, అలాగే వయసు పెరుగుతుంది, బాధ్యతలు పెరుగుతాయి, అలాగే కష్టాలు పెరుగుతాయి. ఎన్ని సంతోషాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మీ పెదవి మీద చిరునవ్వు పోకూడదని కోరుకుంటూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే వెల్కమ్ టు 2026 ని చాలా ఎంజాయ్ గా స్టార్ట్ చేద్దాం. సరే, ఇదంతా పోనీ కానీ మన సినిమా వాళ్ళకి మనం వచ్చేద్దాం. 2025 లో చాలా మంచి సినిమాలు వచ్చాయి, అలాగే కొన్ని తలనొప్పి సినిమాలు కూడా వచ్చాయి. అందులో మెయిన్ కూలీ చాలా ఊహించుకుని వెళ్ళాను, ఏం లేదు. ఇంకా టైం వేస్ట్ మూవీ అయితే మాత్రం లైలా. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఒక సినిమాకి టైం వేస్ట్ అయిందని ఫీల్ అయ్యాను. కొంచెం బయట చలికి వాయిస్ బాగాలేదు, సో కొంచెం వాయిస్ తేడా ఉంది, క్షమించండి. అలాగే మంచి సినిమాలు కూడా ఉన్నాయి. డాకు మహారాజు, సంక్రాంతికి వస్తున్నాం, F1, కోర్టు, కిష్కింధపురి, రీసెంట్ గా వచ్చిన దురంధర్, అవతార్ 3, అదే ఫైర్ అండ్ డాష్, ఇలా మంచి సినిమాలు కూడా ఉన్నాయి. ఇంకా 2025 అయిపోయింది కాబట్టి గతం అయిపోయింది. నెక్స్ట్ 2026 అందులో వచ్చే సినిమాలు కొన్ని ఉన్నాయి. అన్ని సినిమాల కోసం మాట్లాడలేము, కొన్ని సినిమాల కోసం మాట్లాడదాం. అంటే పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు, వాటి కోసం మాట్లాడదాం. ఫస్ట్ రిలీజ్ అయిపోతుంది రాజాసాబ్. రీసెంట్ గా రిలీజ్ అయింది, చాలా బాగుంది. కొంచెం బజ్ కూడా పెరిగింది ఆ ట్రైలర్ వల్ల. రొటీన్ సినిమాల్లో కాకుండా కొంచెం కాన్సెప్ట్ బాగుంది. ఒక దయ్యం హిప్నటైజ్ చేయడం అంటే కొంచెం డిఫరెంట్ గా ఉంది. చూద్దాం ఎలా ఉంటుందో. మన శంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారు. ఈ సినిమా మీద అయితే నాకు చాలా డౌట్ ఉంది, ఎందుకంటే రిలీజ్ అయిన ఈ కంటెంట్ కూడా నాకేం నచ్చలేదు. ఇంకొకటి రీసెంట్ గా రిలీజ్ అయిన చిరు వెంకీ సాంగ్ అయితే ఇంకా అడక్కనే ఉంది. అది కుదరండి. 3 పెద్ద. ఈ సినిమా కోసం ఇప్పుడు మాట్లాడడం కష్టమే, ఎందుకంటే ఒక సాంగ్ రిలీజ్ అయింది, చాలా పెద్ద హిట్ అయింది. కంటెంట్ ఏం రిలీజ్ అవ్వలేదు. ఏదైనా కంటెంట్ రిలీజ్ చేస్తే అప్పుడు చూద్దాం, అప్పుడు మాట్లాడదాం సినిమా కోసం. 4 టాక్సిక్. ఒక రకంగా చెప్పండి చాలా పెద్ద సినిమా, కానీ ఎప్పటికీ జనాలకు సరిగ్గా తెలియదు ఈ సినిమా ఈ ఇయర్ లో రిలీజ్ అవుతుందని. వాళ్ళ ప్లానింగ్ అలా ఉంది. ఏమో కన్నడ సినిమా కదా, వాళ్ళ రిలీజ్ ప్లాన్ అలా ఉంటుందో చూద్దాం. తర్వాత ఇది బాగా పెద్ద సినిమా అన్నాం, కానీ పెద్ద సినిమా ఇది ప్యారడైజ్, నాని గారి మోస్ట్ వాంటెడ్ అవైటెడ్ మూవీ. ఈ మూవీ డైరెక్టర్ శ్రీకాంత్ వెళ్ళ మాత్రం ఈ సినిమాని అస్సలు కాంప్రమైజ్ అవ్వకుండా చాలా పగడ్బందీగా తీస్తున్నారు. అయితే నాకు తెలిసి ఈ మూవీ అయితే మార్చ్ లో రిలీజ్ అవ్వదు, ఈ ఏరియాలో ఉంటది, మార్చ్ లో రిలీజ్ అవుతుంది. చూద్దాం ఎప్పుడు రిలీజ్ అవుతుందో. రిలీజ్ అయినప్పుడు మాత్రం ఒక పెద్ద బాంబు పేలుతుంది పక్కగా. తర్వాత దురంధర్ 2, రీసెంట్ గా దురంధర్ రిలీజ్ అయింది కదా, 1000 కోట్లు కూడా కలెక్ట్ చేసింది. చాలా బాగుంది సినిమా దురంధర్ 2. ఈ సినిమా కోసం నేను ఏం చెప్పాలంటే, ఒకటి, ఈ సినిమాలో కొంచెం తెలుగులో రిలీజ్ చేయండి రా బాబు, చాలా వెయిటింగ్ ఇక్కడ. తర్వాత విశ్వంబర. యాక్చువల్ గా ఈ సినిమా తర్వాత మన శంకర్ వరప్రసాద్ సినిమా రిలీజ్ అవ్వాలి. అటు ఇటు అయిపోయింది, ఇటు అటు అయిపోయింది. ఈ మూవీ ఏమో సమ్మర్ అన్నారు, ఇప్పుడేమో జూన్ అంటున్నారు. అసలు ఈ ఇయర్ లో రిలీజ్ అవుతుందో లేదో. ఈ లేట్ వల్ల సినిమా మీద ఇంట్రెస్టే పోయింది జనాలకి. మామూలుగా ఫస్ట్ టీజర్ రిలీజ్ చేసిన తర్వాత ట్రోలింగ్ ఎక్కువైపోయింది సినిమా మీద. ఎంత వీలు ఎంత త్వరగా రిలీజ్ చేస్తే అంత మంచిది. సినిమా మీద బజ్ పోతుంది. ఫౌజీ ఈ ఇయర్ లో ఆగస్ట్ లో రిలీజ్ అవుతుంది అన్నారు. ఇప్పుడు ఇంకా లేట్ అవ్వచ్చు, లేకపోతే నెక్స్ట్ ఇయర్ అంటున్నారు. చూద్దాం ఎప్పుడు అవుతుందో. నాకు తెలిసి ఈ ఇయర్ కష్టం అనుకుంటే సినిమా. ఇంకా ఇయర్ ఎండింగ్ లోనే ఒక సినిమా ఉంది, విజయ్ దేవరకొండ నటించిన రౌడీ జనార్దన్. రీసెంట్ గా టైటిల్ రిలీజ్ అయింది, బాగుంది, చాలా బాగుంది. ఈ మూవీతో హిట్ కొడతారేమో చూద్దాం. ఒకవేళ ఈ మూవీ కూడా ఫెయిల్ అయితే మాత్రం రౌడీ రోడ్ మార్కెట్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. చూద్దాం. అలా ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి ఈ ఇయర్ లోనే. ఓట్లాంటి ఒక సర్ప్రైజింగ్ హిట్, అలాగే మంచి సినిమా ఏమైనా వస్తుందని చూద్దాం. ఈ వీడియో ఇక్కడ దాకా చూసినా కొంచెం లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.